రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రంగారెడ్డి జిల్లా కాజాగూడలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన అరైవ్ అలైవ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. లైసెన్సుల విషయంలో బ్రోకర్స్ వ్యవస్థను తొలగించినట్టు చెప్పారు. రాష్ట్రంలో బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముందుగా సామాన్యంగా వాళ్ళకి అర్థం చేయాలి. లేకపోతే ఇట్లా జరుగుతుంది బాబు ఇది చూసుకోజరా అని చెప్పాలి. అట్లా జరగకపోతే ఇట్లా ఉంటుందని చెప్పాలి. తర్వాత మరి దండన అనేది ఉంటుందని సామధాన దండాన్ని మనం వాడుకుంటాం. ఇవాళ మనం 4 ఏళ్ళు అంటే ఎడ్యుకేషన్ ముందు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవగాహన కల్పించడం ద్వారా ప్రత్యేకంగా మీకేం భవిష్యత్తులో పొరపాటు జరిగితే ఆర్టీఓ డిపార్ట్మెంట్ను కఠినంగా వ్యవహారం చేసి లైసెన్సులు రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. లైసెన్సులు ఇచ్చే సందర్భంలోనే నేను ఢిల్లీలో మొన్న ఒక ఆల్ ఇండియా కాన్ఫరెన్స్కి పోయినప్పుడు చూసినాం. అక్కడ సుప్రీంకోర్టు జడ్జి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా అక్కడ ఉండబడే ట్రాక్ వచ్చి ఆటోమేటిక్ డ్రైవింగ్ స్టేషన్కి వచ్చి అక్కడ వాహనం నడిపితే ఒక 10-12 బ్యారికేడ్లు ఉంటాయి. అది చక్కగా నడిపితే అక్కడ ముందరికి ఓనిస్తుంది. లేకపోతే అక్కడ ఆపేస్తే ఆయన లైసెన్స్ ఫెయిల్ అయిందో డ్రైవింగ్ లైసెన్స్ రాదు. తెలంగాణలో కూడా ఆ విధంగా తేబోతా ఉన్నాం. డ్రైవింగ్ లైసెన్స్ నడపగలిగిన వాళ్ళకే లైవ్ ఇన్సెన్స్ ఇస్తాం. ఇప్పటికే బ్రోకర్ సిస్టమ్ రద్దయింది. అంతా కూడా మాన్యువల్ను పక్కకు పెట్టి కంప్యూటరీకరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే వెహికల్ ఫిట్నెస్ కూడా ఏటీఎస్ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టులు తేవడం ద్వారా ఎవరైనా సరే ఎంత పెద్ద రాజకీయ మంత్రిని నాకు లైసెన్స్ ఎందుకు రాదంటే నాకు బండి నడపగలిగితే మాత్రమే లైసెన్స్ వస్తుంది. ఆ విధంగా ఉండేటువంటి ప్రక్రియ తేవడం ద్వారా తెలంగాణ లోపల రోడ్డు ప్రమాదాలను తగ్గించాలి. నిజంగా నడపగలిగిన వారికే లైసెన్స్ ఇవ్వాలి. లైసెన్స్ లేకుండా నడిపితే కఠినంగా శిక్షించాలి అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.